మనమైతే పొద్దున్నే ఉప్పాడ బీచ్కి అయితే వచ్చేసాము. ఉప్పాడ బీచ్ అంటే మీకు తెలిసిందేగా, మన ఆసి ఉప్పెన మూవీలో బీచ్కి అయితే ఇక్కడైతే షిప్పులు అయితే ఉన్నాయి. ఆ షిప్పులు అయితే దగ్గరలో ఉన్నాయి. ఆ షిప్పులు కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు. మనం తర్వాత మన ఆసి వెళ్ళిన రోడ్డు ఉంటుంది కదా, ఆసి అంటే ఎవరు, మన ఉప్పెనల హీరో పక్కనే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు కూడా చూసేద్దాము. ఇప్పుడైతే బోటు దగ్గరికి అయితే వెళ్దాము. బయలుదేరేసి ఆ బోట్లు చూసేసి అక్కడికి వెళ్ళిపోదాం. ఒకసారి ఇటు చూడండి, ఇది బీచ్ అయితే, మనం అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది పక్కనైతే పెద్ద పెద్ద షిప్స్ అయితే పక్కనే ఉన్నాయి. అవైతే కొంచెం మనకి కొంచెం ఒక ½ కిలోమీటర్ దూరంలో ఉన్నా కానీ జూమ్ చేసి అట్లా చూపించాల్సి వస్తున్నాయి, సరిగ్గా రావట్లేదు. పెద్ద షిప్స్ అయితే పోర్టుకి అయితే వెళ్తున్నాయి. పోర్టుకి అయితే మాకు అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు, లోపలికైతే రానివ్వరంట. సర్లే అని చెప్పేసి పక్కన ఉన్న అప్పాడ బీచ్కి అయితే వచ్చేసాము. అది ఇప్పుడే సన్ రైజ్. ఎంత బాగుంది. ఇక్కడైతే చూడండి, వలలు అయితే లాగుతున్నారు చేపల కోసం. ఇది ఇప్పుడే స్టార్ట్ చేశారు. చూశారు కదా ఉప్పాడ బీచ్ అయితే. మనకైతే పక్కనే బోట్లు అయితే చూస్తున్నారు, కానీ మెరగలో కనిపించట్లేదు. కొంచెం ఏంటంటే జూమ్ చేసి చూపించాల్సి వచ్చింది. కానీ ఏంటంటే ఇక్కడైతే సన్ రైజ్ అయితే హైలైట్గా ఉంది. సన్ రైజ్ అయితే చూడొచ్చు. ఇంకా పక్కనైతే చేపలు అయితే పడుతున్నారు. పక్కనే చిన్న మూవీలో హీరోయిన్ బస్సు అయితే దిగుద్ది కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. ఇంకా అది వచ్చేసేటప్పటికి ఒక ½ కిలోమీటర్ దూరంలోనే ఉంది. అక్కడికి వెళ్ళిపోయి మీకైతే ఆ ప్లేస్ అయితే మీకు చూపించాను.